హాయ్ వ్యూవర్స్, అమ్మ కోసం కార్యక్రమానికి స్వాగతం. అమ్మ అనగానే ఎన్నో విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. అవునా? పిల్లల పెంపకం గురించి, పిల్లల మనస్తత్వం గురించి, పిల్లల బిహేవియర్ గురించి, పిల్లల చదువు గురించి, ఇక ఎన్నున్నాయో చెప్పలేనండి. ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎన్నో విషయాల మీద మీకు సందేహాలు ఉంటాయి. ఈరోజు మీతో మాట్లాడబోయేటువంటి అంశము ఆటలండి. చాలామంది తల్లులు నన్ను అడుగుతూ ఉంటారు, పిల్లలు అసలు ఆడుకోవాలా? ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆటలాడుతూ ఉంటారేంటి ఈ పిల్లలు? చదువుకోమంటేనేమో తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆటల మీదేమో దృష్టి అంతా ఉంటుంది, ధ్యాస ఆటల మీదే ఉంటుంది. ఇదేమిటిది అని ఎంతోమంది మదర్స్ పజిల్ అవుతూ ఉంటారు. దీనికి ఒక చిన్న కారణం ఉందండి. చిల్డ్రన్ ఆర్ మెంట్ టు ప్లే. ఆట పాటల ద్వారానే వాళ్ళు అనేక విషయాలని అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు, వాటిని మననం చేసుకుంటారు, వాటి మీద పట్టు సాధిస్తారు. మనం ఎలాగైతే ఒక చోట కూర్చుని, ఎస్పెషలీ చిన్నపిల్లలు అన్నమాట, మనం ఎలాగైతే ఒక చోట కూర్చుని ఏకాగ్రతతో ఒక విషయాన్ని గురించి ఆలోచించడం కానీ, డిస్కస్ చేయడం కానీ చేస్తే మనకి బాగా ఎలా అవగాహనలోకి వస్తుందో, అలాగే ఈ పిల్లలకి ఆడితే, పాడితే, గంతులేస్తే అనేక విషయాల మీద వాళ్ళకి అవగాహన వస్తుంది. మరి పిల్లలు ఆడుకోవాలా? తప్పకుండా ఆడుకోవాలి. మరి ఎంతసేపు ఆడుకోవాలి? దానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఉంది. ఎంతసేపు ఆడుకోవాలి అంటే మనం నిర్ణయించాలి ఆ సమయాన్ని. తల్లులు మీరు నిర్ణయించాలి. అతి చిన్న పిల్లలైతే మన ఇంట్లోనే వాళ్ళ చేత ఆడిస్తూ ఉంటాం, కిందకి తీసుకెళ్తాం, కాసేపు ఏదో అటు ఇటు నడిపిస్తాం. వాళ్ళ ఓపికను బట్టి, వాళ్ళ యొక్క స్టామినాని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి ఉత్సాహాన్ని బట్టి మనం పిల్లల్ని ఆడించాల్సి వస్తుంది. వాడి తోటి వారితోనూ ఆడించవచ్చు, లేకపోతే మీరు వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు. ఇంకొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కూడా వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు కూడా ఆడుకోవాలి. అప్పుడు మనం వెళ్ళాల్సి వస్తుందా? అంత అవసరం ఉండదు. వాళ్ళు అప్పటికే వాళ్ళకి గ్యాంగ్స్ తయారవుతాయండి. అప్పటికే వాళ్ళ తోటి వాళ్ళతో స్నేహాలు అయిపోతాయి. అప్పటికే ఎలా ఆడుకోవాలి, ఎలాంటి ఆటలు ఆడుకోవాలి, వీటన్నిటి మీద మంచి వాళ్ళకి దృష్టి సారించి ఉంటారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ గేమ్స్ని ఐడెంటిఫై చేసుకుని ఉంటారు. వాళ్ళతో ఎవరు ఆడుకోగలుగుతారో వాళ్ళను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈ ఆడడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి వచ్చేటువంటి నెక్స్ట్ ప్రశ్న. ఎందుకు ఆడుకోవాలి? ఆడితే ఏమిటి లాభం అంటే, ఎప్పుడైతే పిల్లలు శారీరకంగా, మానసికంగా పాల్గొంటారో ఈ ఆటలలో, అప్పుడు వీళ్ళకి మానసిక, శారీరక, ఈవెన్ ఇమోషనల్ డెవలప్మెంట్ ఆల్సో హ్యాపెన్స్. నేను ఎలాగాని మీకు చెప్తాను. శరీరం దృఢంగా అవ్వాలి కదండి, ఇదే కదా సమయము. శారీరకంలో స్ట్రెంగ్త్, శారీరకంగా స్ట్రెంగ్త్ తెచ్చుకోవడానికి ఇదే సమయం. ఈ స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అంటే బాగా గంతులెయ్యాలి, ఎక్సర్సైజ్ కావాలి, పరిగెత్తాలి, అవసరమైతే చెట్లు ఎక్కాలి, గోడలెక్కాలి, ఇంకా ఎన్ని చెయ్యాలో చెప్పలేము అన్నమాట. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క శారీరక స్ట్రెంగ్త్ని బట్టి అది పెంపొందించుకోవడానికి అనేక విధాలుగా వాళ్ళు పాల్గొనాలి. అదొక లాభం అండి. 2, ఆడుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళ బుద్ధిని కూడా ఉపయోగిస్తారు. దే విల్ ప్లాన్, దే విల్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. ఎలాగా? ఏదో ఒక హైడ్ అండ్ సీక్ ఆడుకోవాలి. ఎక్కడ వెళ్ళి నేను ఎంత దూరంగా దాక్కుంటే ఎంత కష్టం అవుతుంది నా అపోనెంట్కి, ఎంత సమయంలో నేను పరిగెత్తగలను, ఎక్కడ వెళ్ళి దాక్కోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు బాగా ఆలోచించి ప్లానింగ్ చేస్తారనమాట. సో ఆట ఈజ్ అ మీడియం, ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫార్ ఇంప్రూవింగ్ దేర్ థింకింగ్ స్కిల్స్ ఆల్సో. వాళ్ళు బాగా ఆలోచిస్తారు. ఇంకా ఏమిటండి లాభాలు అని మదర్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఇంకొక లాభం ఏంటంటే ఇమోషనల్ డెవలప్మెంట్ కూడా ఇది సహాయపడుతుంది. ఏమిటా ఎమోషన్స్? వెన్ దే ప్లే, చిల్డ్రన్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం చూడొచ్చును.
సంతోషంగా వాళ్ళంతటి వాళ్ళు పాల్గొంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఆడుకునేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు. సో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ అంతా కూడా జాయ్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి సమ్టైమ్స్ ఇమోషనల్ వెంట్కి కూడా అది ఉపయోగపడుతుంది. ఏదో కోపం వస్తుంది, ఆట ద్వారా చూపిస్తూ ఉంటారు అనమాట. ఆటలోనే వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కటీఫ్ అంటుంటారు ఫ్రెండ్స్తో, ఒక్కొక్కసారి స్నేహం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండోయ్. అదేంటి తెలుసా మై డియర్ మదర్స్? దే క్యాన్ మేక్ ఫ్రెండ్స్. సోషలైజింగ్, దే లెర్న్ టు సోషలైజ్. ఎలా స్నేహం చేయాలి, ఎలా మాట్లాడితే స్నేహితులు అవుతారు, ఎంతవరకు మాట్లాడాలి, స్నేహితుడికి ఎప్పుడు కోపం వస్తుంది, ఏమిటి అడగాలి, ఏమిటి షేర్ చేసుకోవాలి అనేటువంటి సోషల్ స్కిల్స్ కూడా ఈ ఆటల ద్వారా డెవలప్ అవుతుంది. దీనంతా మించి ఇంకొక లాభం ఉందండి. అదేంటంటే దేర్ మైండ్స్ విల్ గెట్ రిలాక్స్డ్. పొద్దునుంచి చదువుకొస్తారు కదా బడిలో, ఎంత కాదన్నా, ఎంత యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉన్నా అది ఏంటంటే అది ఫార్మల్ సెట్టింగ్ అంటాం మనం దాన్ని. బడి ఈజ్ ఏ ఫార్మల్ సెట్టింగ్. అందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఆ మైండ్స్కి ఏమిటి, అందులో ఉండి బయటికి ఒక్కసారి రావాలనిపిస్తుంది. ఆ చిన్న మైండ్స్కి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఇక్కడ పెద్ద గ్రౌండ్లో కానీ చిన్న పార్కులో కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు తెలియకుండా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. A relaxed mind will be ready to learn again, think fresh కదా. సో ఫ్రెష్గా ఉన్నటువంటి మైండ్, రిలాక్స్ అయినటువంటి మైండ్కి శక్తి మళ్ళీ వస్తుందన్నమాట. మానసికంగా ఆలోచించడానికి, చక్కగా ఇంటలెక్చువల్గా థింక్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనంతా మించి ఇంకొకటి ఉంది, లాభాలే లాభాలు పిల్లలకి ఆడుకుంటే. అదేంటంటే వాళ్ళకి టైం విలువ కూడా తెలుస్తుంది. సపోజ్ మీరు అన్నారనుకోండి, ఇంత సమయంలో ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ మీరు పిలిచి మీరేం చెప్తారంటే, ఇంత సమయంలో మీరు ఏదో ఒక ఆటని మీరే ప్లాన్ చేసి ఆడండి అన్నారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ప్లాన్ చేసి అంత టైంలోనే ఎలాగ ఆడాలో, ఎలాగ ఎంజాయ్ చేయాలో, దీనివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా చెప్పిన పిల్లలు కూడా ఉన్నారండోయ్. సో ద టైం డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ, పరిగెడుతున్నప్పుడు ఎంత సమయాన్ని తీసుకుంటున్నాను నేను, దాక్కునేటప్పుడు ఎంత సమయం తీసుకుంటున్నాను, మళ్ళీ నేను పరిగెత్తుకొచ్చి అపోనెంట్ని పట్టుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నాను, తెలియకుండా పిల్లలకి ది వాల్యూ ఆఫ్ టైం, ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం, ఇవన్నీ తెలుస్తాయి. రెండోది, అన్నిటికన్నా మించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పిల్లలు ఆడుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ దేర్ జన్మ హక్కు, రైట్ ఫర్ ద చైల్డ్. వీ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ దట్. మనం అది ఆపేయకూడదు. కావాలంటే మనం సమయాన్ని వాళ్ళకి ఏమేమిటి ఉన్నాయో, వాళ్ళ కమిట్మెంట్స్ ఏమున్నాయో దాన్ని బట్టి మనం కావాలంటే సమయాన్ని ఎక్కువగాను రిలాక్స్ చేయొచ్చు, లేకపోతే తక్కువగాను చేయొచ్చును. అంతే తప్ప వీ షుడ్ అలౌ చిల్డ్రన్ టు ప్లే. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం కదా మనం. అన్ని అంశాలు కూడా ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటే ఆట ఒక బ్యూటిఫుల్ మీన్స్ అన్నమాట. అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫర్ చిల్డ్రన్. సో ఆల్ మదర్స్ షుడ్ ప్లాన్ చిల్డ్రన్స్ టైమ్ ఫర్ ప్లే, టెల్ దమ్ హౌ టు ప్లే. అది కూడా చెప్పాలి పిల్లలకి. మనం ఎలా ఆడుకోవాలో చెప్పాలి. ఆడుకునేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. దెబ్బలు తగిలించుకోకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలో చెప్పాలి. ఇవన్నీ కూడా నేర్పుతున్నప్పుడు మీకు ఇంకో లాభం ఉంది. యాజ్ మదర్స్ యూ విల్ గెట్ క్లోజర్ టు ద చైల్డ్. సరే, ఆటల గురించి కొంత తెలుసుకున్నాం కదా, చాలా ఉంది తెలుసుకోవాల్సింది. మీకేమైనా తప్పకుండా ఈమెయిల్ ద్వారా కానీ మీరు తెలియచేయచ్చు. వాటికి నేను సమాధానాలు చెప్తాను. మరి విన్నారు కదా ఆటల గురించి. ఓకే, బాయ్.